విశాఖలో టూరిస్టులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సిద్ధమైంది. ఇవాళ దీన్ని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఒకేసారి 200 మంది సందర్శకులు నడిచే విధంగా 100 మీటర్ల మేర వంతెన నిర్మాణం జరిగింది. బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్సీ ఎదురుగా తీరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ తరహా వంతెన మొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ సుబ్బారెడ్డి ఫ్లోటింగ్ బ్రిడ్జిల వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందంటూ తెలిపారు. రాష్ట్రంలో పలు బీచ్ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసిందని, విశాఖ సిటీ ప్రశాంతమైన నగరం అంటూ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో విశాఖ నుంచే పరిపాలన సాగుతుందంటూ వెల్లడించారు. వాస్తవానికి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జిని తెన్నేటి పార్క్ వద్ద ఏర్పాటు చేయాలంటూ విఎంఆర్డీఏ అధికారులు భావించారు. ఆ ప్రాంతం అటవీ శాఖకు చెందింది కావడంతో డ్రాప్ అయ్యారు. ఋషికొండ ప్రాంతం బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదంటూ నివేదిక ఇవ్వడంతో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో నిర్మించారు. ముంబైకి చెందిన నిపుణుల పర్యవేక్షణలో ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా బ్రిడ్జిని నిర్మించారు. 2 లైఫ్ బోట్లతో పాటుగా 10 మంది గజ ఈతగాళ్లు నిరంతరం గస్తీ కాయనున్నారు. ఇక ప్రతి సందర్శకుడికి లైఫ్ జాకెట్ అందజేస్తారు. ఒకేసారి 200 మంది నడిచే సామర్థ్యంతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు.